అనసూయకి ఒక శిశువు మామూలుగానే జన్మించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన 3 తలలతో పుట్టాడు. పుట్టిన శిశువు ఎదుగుతున్నాడు. వెంటనే ఆశ్చర్యపోతోంది అనసూయాదేవి. ఓ చేతిలో కమండలం ఉంది, ఇంకో చేతిలో త్రిశూలం ఉంది, ఇంకో చేతిలో శంఖచక్రాలు ఉన్నాయి. ఏమిటివన్నీ? శంఖచక్రాలు విష్ణువువి, కమండలం బ్రహ్మదేవుడిది, త్రిశూలం శివుడిది. ఆయనే దత్తాత్రేయ స్వామి మహానుభావుడు, అత్రి సంతానం. దత్తాత్రేయ స్వామి నుంచి వాడు షిరిడీ సాయి వరకు ఉన్నటువంటి యోగ సంప్రదాయం, దత్తాత్రేయ సంప్రదాయానికి మూలమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి. గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్ర. ఆ దత్తాత్రేయుడు అత్రికి అనసూయకి జన్మించాడు. ఎందుకంటే ఆయన 3 గుణాలు, త్రిగుణాలు: బ్రహ్మదేవుడు గుణం రజోగుణం, విష్ణుమూర్తి గుణం సత్వగుణం, శివుడు గుణం తమో గుణం. ఈ 3 కలిపినవాడు కాబట్టి గుణాతీతుడైన